How is your business going on ఇప్పుడు? బిజినెస్ ఇస్ టూ గుడ్ అండి. బై గాడ్స్ గ్రేస్ 2 years అయిపోయింది ఎన్ఎం ఫుడ్ స్టార్ట్ చేసి. ఇక్కడ యుఎస్లో మనం చాలా మందికి మన యుఎస్ కస్టమర్స్ ఉన్నారు. ఇక్కడికి డెలివరీ అవుతూ ఉంటుంది ప్రోడక్ట్ కూడా. ఇంకా ఫ్యూచర్లో క్లౌడ్ కిచెన్ పెట్టాలని తన డ్రీమ్ అనమాట. So what kind of products ఉంటాయి? ఆల్ ఒక 70 ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఆల్ నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, స్వీట్స్ అండ్ గీ, హనీ, డిఫరెంట్ చాలా రకాల 75 ప్రోడక్ట్స్ దాకా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం లాంచ్ చేసాము. ఇట్స్ గోయింగ్ వెల్. 2 years కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. మీరు మూవీస్ చేయడానికి ఇష్టపడతారా, వెబ్ సిరీసా లేకపోతే సీరియల్? ప్రెసెంట్ నేను ఇప్పుడు మూవీ చేశానండి. మూవీస్ ఆర్ బిగ్ స్క్రీన్ ఈజ్ ఆల్వేస్ శంబాలా. శంబాలా టీజర్ కూడా మీకు యూట్యూబ్లో ఉంది, చూస్తే దానిలో చాలా డిఫరెంట్ రోల్ నాది. నెగిటివ్ రోల్ అనమాట. అందరూ ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఒక ధర్మాగా చూసిన మొగల్ రేకుల్లో సాఫ్ట్ క్యారెక్టర్ చూసి లవర్ బాయ్ని కాస్త ఇప్పుడు దీనిలో చాలా డిఫరెంట్గా చూస్తారు మీరు. ఫుల్ నెగిటివ్ రోల్ అనమాట. నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ కీ రోల్. ఆ సబ్జెక్ట్కి చాలా మంచి కీ రోల్. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా, పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అండ్ ప్రజెంటేషన్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా చూడండి. డెఫినెట్లీ అది మంచి సినిమా అవుతుంది. మిమ్మల్ని గ్రే షేడ్ లో చూడాలంటే ఒక లవర్ బాయ్ ని ఊహించుకోవడానికి మాకు. నేను గ్రే షేడ్ లో ఎప్పుడు దాకా చేయలేదు. అదే ఇంకా అంటే నేను కూడా అంటే చాలా మంది అడుగుతుంటారు సీరియల్స్ లో కానీ, బట్ ఫాదర్ గా నేనే యాక్సెప్ట్ చేయలేను. లేదు ఇప్పుడు వద్దండి. సో అందుకే నేను ఫాదర్ గా చేయట్లేదు. బట్ బిగ్ స్క్రీన్ లో విలన్ గా ఇంట్రొడ్యూస్ అయ్యాను కాబట్టి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. యాక్చువల్లీ నేను సాంగ్ ఎడిట్ చేసి అండ్ దానికి ప్రాక్టీస్ టైం కూడా, నాకు షూటింగ్స్ ఉన్నా కూడా మార్నింగ్ నేను 4:30కి లేచామండి. రోజు 4:30 to 6:30 నా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. అంటే మళ్ళీ నేను 7 కల్లా షూట్కి వెళ్ళిపోవాలి. సో అలా జరిగింది. చాలా అంటే చాలా ఒక 1 week అసలు అయితే 1 week 2 weeks అనుకుంటా. చాలా కష్టపడ్డాను అసలు. ప్లస్ దీనికి డిజైన్ చేసిందంతా నా వైఫ్. కాస్ట్యూమ్ కూడా అండ్ జ్యువెలరీ మొత్తం కూడా నా వైఫ్ డిజైన్ చేసింది. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసింది తను. అండ్ నాకు ఐ హోప్ మీ అందరు కూడా నచ్చుంటుంది నాకు తెలిసి. అండ్ బాగా వచ్చింది, రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నేను ఎంజాయ్ చేశాను పర్టికులర్గా. నాతోనే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ ఈవెంట్. ఈరోజు స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ నాది ఉంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. నైస్. అండ్ లాస్ట్ టైం కూడా మీరు డిటిఏకి చేశారు. అండ్ కల్చరల్ డ్యాన్స్ ఒక కొత్త, మేము ఇక్కడ ఎన్ఆర్ఐస్గా ఉంటాం కదా, మేము కల్చరల్ డ్యాన్స్ కొంచెం తక్కువగానే చూస్తాం కదా. సో మీరు మాకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మా పిల్లల్లో నేర్చుకోవడానికి చెప్పండి. నేను నిజం చెప్పాలంటే ఇండియాలో కంటే అమెరికాలోనే ఇంకా కాపాడుతున్నారు ఆ ట్రెడిషన్ని. క్లాసికల్ డాన్స్ అనేది నిజంగానే ఇండియాలో కంటే కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు పిల్లలు. నేను ఇంకా అప్రిషియేట్ చేస్తాను పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ, ఎందుకంటే బాగా చేస్తున్నారు. నేను సజెషన్ ఇచ్చేంత ఏం లేదు అక్కడ, బికాజ్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇక్కడ కూడా మంచి మంచి మాస్టర్స్ ఉన్నారు, బాగా ప్రాపర్గా ట్రైన్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. వెరీ గుడ్ అండి రియల్లీ. అండ్ నెక్స్ట్ డాన్స్లో ఇంకా మీరు ఏమైనా ఇక్కడ చేయాలనుకుంటున్నారా? రేపు ఉంది మళ్ళీ శివతాండవము. రేపు శివతాండవం చేస్తున్నాను. ఈరోజు మహిషాసురమర్దిని అయిపోయింది, రేపు శివతాండవం చేస్తున్నాను. అండ్ క్లాసికల్ డాన్స్ అనేది నాకు చాలా ఇష్టము, చిన్నప్పుడు నేర్చుకున్నాను. బట్ బికాస్ ఆఫ్ షూట్స్, బిజీ స్కెడ్యూల్లో కుదరట్లేదు ప్రాక్టీస్, పర్ఫార్మెన్స్ చేయటము. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు నాకు చూపించాలనిపిస్తుంది అనమాట. సో అందరికి తెలుసు నాకు చాలా ఇష్టం డాన్స్ అని చెప్పి, అదే ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అనమాట. నీతోనే డాన్స్ చేశారు కదా మీరు అండ్ మేఘ్నా. వి ఆర్ ది విన్నర్స్. అప్పుడు ఫస్ట్ సీజన్ నేను తను విన్నర్స్. అప్పుడు తను 117 kilos ఉంది, విన్ అయింది అని అంటే గ్రేట్ అసలు. చాలా కష్టపడింది. అది మంచి పేరు వచ్చింది అది కూడా. ఇంకా వర్సటైల్ యాక్టర్ గా ఆల్రెడీ మీరు పేరు తెచ్చుకున్నారు. ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేసి, ఇప్పుడు విలన్ గా ఇప్పుడు జగపతి బాబు గారు ఉన్నారు కదా, అలా వాళ్ళకన్నా బాగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.